గోన్ సంచి కాదు కదా, పురుకోస్ మొక్క కూడా మిగలదు. సూపర్ హిట్ మూవీ బత్సల మల్లిని ఆస్వాదించడానికి ఇప్పుడే సనెక్స్ట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. పల్లుడు దొరికాడు, అందుకే ఈ కొత్త సంవత్సరంలో నేను మందు మానేస్తానని నీకు మాటిస్తున్నాను. ఇంతకుముందు కూడా చాలాసార్లు మాటిచ్చావు కదా బావా, నిలబెట్టుకోలేదు కదా. ఈసారి అలా కాదు, జ్యోతమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇక జీవితంలో మందు అనేదే ముట్టన. అవును, రాజు పెళ్లి సడన్ గా ఫిక్స్ అయింది. త్వరలోనే శుభలేఖ తీసుకుని మీ ఇంటికొస్తాను. నా ఒక్కగానొక్క కొడుకు పెళ్లి, పైగా మా ఇంట్లో మొదటి శుభకార్యం. పెళ్లికి మాత్రం తప్పకుండా రావాలి. ఆ అమ్మాయి ఫ్యామిలీ కూడా. అమ్మా, నా కొడుకు పెళ్లి గురించి గొప్పగా చెప్తూ ఉంటే నా సంతోషాన్ని ఎందుకమ్మా మధ్యలోనే కట్ చేశావు? నువ్వు నీ సంతోషాన్ని నలుగురితో పంచుకుంటున్నావు గాని రాజీవ్ గుండెల నిండా పెంచుకున్న బాధ గురించి పట్టించుకునే పనిలేదా? అమ్మా, ప్రేమ గెలవనప్పుడు, ఇష్టపడిన అమ్మాయి దక్కనప్పుడు ఆ మాత్రం బాధ ఉంటుంది. జీవితాన్నే కోల్పోయినంత ఆవేదన ఉంటుంది. రాజీవ్ మనసు పడ్డాడని నా మనసు చంపుకొని జ్యోతితో పెళ్లి చేయలేను కదా. రాజీవ్ని ఇష్టపడిన శ్రావ్యతో పెళ్లి చేస్తున్నాను. తర్వాత నా కోడలే నా కొడుకు మనసుని తన ప్రేమతో మెల్లగా జ్యోతి మీద నుంచి తన మీదకు మళ్లించుకుంటుంది. అయినా మనిష్టమే తనిష్టం అన్నాడు కదా మా రాజీవ్. నేనేమీ బలవంతాన రుద్ది ఈ పెళ్లి చేయడం లేదే. వాడొప్పుకున్నాడు కాబట్టే చేస్తున్నాను. పైకి ఒప్పుకున్నాడు, లోపల కుమిలిపోతున్నాడు. గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా, కళ్లల్లో కన్నీళ్లు కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్నా ఎవ్వరికీ చెప్పుకోలేక మౌనంగా నరక వేదన అనుభవిస్తున్నాడు. అదంతా నీకోసమో నాకోసమో కాదు, పెళ్లి చేసుకోబోయే శ్రావ్య కోసమో కాదు, తాను ప్రేమించిన జ్యోతికిచ్చిన మాట కోసం. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును, జ్యోతి అడిగిందని శ్రావ్యతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు రాజీవ్. ప్రేమ కోసం ప్రేమించిన అమ్మాయిని త్యాగం చేసి ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. అమ్మా, నా కొడుకే నా సర్వస్వం. నా ఆశలు, ఆలోచనలు, సంతోషం ఏదైనా వాడి కోసమే. అలాంటి నా రాజీవ్ని బాధ పెట్టే పని చెయ్యాలని నేనెందుకు అనుకుంటానమ్మా? అలా అయితే శ్రావ్యతో పెళ్లి క్యాన్సిల్ చేసి జ్యోతితో రాజీవ్ పెళ్లి ఫిక్స్ చేద్దావా? అమ్మా, ఏదైనా పూర్తిగా విను. రాజీవ్ ప్రేమించింది మన శత్రువు కూతుర్ని. ఒక ఆడదాన్నయ్యుండి ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని కూడా నాశనం చేసి పగ తీర్చుకోవాలి అనుకుంటున్నానంటే ఆ శారద మీద ఎంత కక్ష కట్టుంటాను. అలాంటి జ్యోతితో నా కన్న కొడుకు పెళ్లి ఎలా చేస్తానమ్మా? కొన్నాళ్లు గడిచిన తర్వాత కాలమే వాడి గాయాన్ని మాన్పుతుంది. కానీ ఈ గుండెకైన గాయం ఇంకెప్పటికీ మానదు లడ్డు. నీ గుండెకైన గాయాన్ని తగ్గించుకునే మార్గం నీ దగ్గరే ఉందన్నా. ప్రేమంటే త్యాగం మాత్రమే కాదు, తెగించే ధైర్యం, పోరాటి గెలిచే యుద్ధం కూడా. జ్యోతిగారి దగ్గర నువ్వు మోసగాడి కాదు అని నిరూపించుకోవడానికి నీ ప్రేమను త్యాగం చేశావు. అమ్మ బాధపడకూడదని శ్రావ్యతో ఎంగేజ్మెంట్ చేసుకున్నావు. ఎదిరించి గెలవలేనప్పుడు ఓడిపోయానని బాధపడి ప్రయోజనం ఏంటన్నా? నిజమేరా లడ్డు,
ఓడిపోయాను. ప్రేమించిన అమ్మాయి కోసం నా ప్రేమని త్యాగం చేసి ఓడిపోయాను. నా మీదే ప్రాణం పెట్టుకున్న మా అమ్మ కోసం నిజాన్ని దాచి ఎంగేజ్మెంట్ చేసుకొని ఓడిపోయాను. వాళ్ళ కోసం నా ప్రాణమైనా ఇస్తానురా. అలాంటిది ఈ జీవితాన్ని పోగొట్టుకోలేనా? కాకపోతే మాటిచ్చినంత తేలిగ్గా త్యాగం చేసినంత సులువు కాదురా. ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేం. జ్యోతి చాలా మంచిదిరా. కల్మషం లేదు, స్వార్థం లేదు, ఒకరి నాశనాన్ని కోరుకోదు. డబ్బు కంటే విలువైన గుణం ఆ కుటుంబం సొంతం. పలకరింపులోనే అభిమానం ఉంటుంది, గుండెల నిండా ఆప్యాయత ఉంటుంది. అలాంటి వాళ్ళని అస్సలు మర్చిపోలేమురా. నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పుడు కూడా ఆ అమ్మాయిని వాడు మర్చిపోలేక తెగ బాధపడిపోతూ ఉంటాడు. ప్రేమ చాలా ప్రమాదకరం. ఇదే మాట నువ్వు ఇంతకుముందు చాలాసార్లు చెప్పావు కదమ్మా. రాజీవ్ తన నిర్ణయాన్ని ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఈలోగానే వాడికి జ్యోతి మీద ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేయాలి. లేదంటే కష్టం. అంతేగాని నీ అభిప్రాయం మాత్రం మార్చుకోవా? ఆ అవకాశమే లేదు. నేననుకున్నది చెయ్యాలంటే ఆ జ్యోతి కుటుంబాన్ని వెంటనే పిలిపించు. ఏ కారణం చెప్పి పిలుస్తావు? శ్రావ్య చేత జ్యోతిని పిలిపించు. దానికి ఏదో ఒక మార్గం ఆలోచించు. అవునా? అయితే సూపర్. నువ్వు హ్యాపీ కదా? నేను మళ్ళీ మాట్లాడతాను. జాగ్రత్త. ఏమంటుంది జ్యోతమ్మ శ్రావ్య? తన షాపింగ్ అయిపోయిందంటమ్మా. చాలా హ్యాపీగా ఉంది. నా చెల్లెలు నాకు దగ్గరైనట్టే, అందులో సందేహమే లేదు. దేవుళ్ళ లీల ఎంత గొప్పదో చూసావా జ్యోతమ్మ? ఇన్నాళ్ళు నీకు శ్రావ్య తెలిసినా తనే సొంత చెల్లని తెలీదు. నిజం తెలిసిన కొన్ని రోజుల వ్యవధిలోనే మీ ఇద్దరి పెళ్లిళ్ళు ఒకే రోజు ఒకే సమయంలో జరగబోతున్నాయి. శ్రావ్య పెళ్లి తన ఇష్టమైన రాజీవ్తో జరగబోతుంది అని సంతోషంగా ఉన్న నా చెల్లెలు పెళ్లికి నేను తన పక్కన ఉండలేకపోతున్నా.